హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పోలయ్య నిర్వాకం అనే చందమామ కథని చెప్పుకుందాం. రచన శ్రీమతి గవ్వల నిర్మలాదేవి గారు. పోలయ్య నిర్వాకం. పట్టణంలోని కచేరీలో ఉద్యోగం చేసుకుంటున్న పరంధామయ్యకు సొంత గ్రామంలో ఒక పాత పెంకుటిల్లు, కొంత వ్యవసాయ భూమి ఉన్నది. ఆయనకు పిల్లా పీచు లేరు. భార్య కాస్త జబ్బు మనిషి. ఇక ఇప్పుడు పరంధామయ్యకు ఉద్యోగ విరమణ కాలం దగ్గర పడింది. పల్లెలోని ఇల్లు, పొలము బాగు చేయించుకుంటే శేష జీవితం పల్లెటూళ్ళలో గడపొచ్చని ఆయనకు అనిపించింది. ఆయన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న పోలయ్య అనే ఒక నౌకరున్నాడు. పోలయ్య మంచి నమ్మకస్తుడే కానీ కాస్తంత మందమతి. పరంధామయ్యకు పోలయ్య తప్ప తన పనులు చేసి పెట్టడానికి మరెవరూ కనిపించలేదు. ఒకరోజు ఆయన పోలయ్యను పిలిచి అతడు పల్లెలో చేయవలసిన పనులన్నీ పురమాయించి అందుకు కావలసిన డబ్బు ఇచ్చి పంపాడు. పోలయ్య ఒక నెల రోజుల పాటు పల్లెలోనే ఉండి ఇంటి మరమ్మతులు, పొలం బాగు చేయించడం లాంటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేసి పట్నం తిరిగి వచ్చాడు. పరంధామయ్య పోలయ్యను మెచ్చుకున్నాడు. యజమాని మెచ్చుకోలుకు బాగా సంతోషించిన పోలయ్య, "కానీ బాబూ, మన పొలంలో ఒక బావి తవ్విస్తే బంగారం పండుతుందని గ్రామస్తులందరూ అన్నారు. తీసుకువెళ్ళిన పైకం తక్కువ అయింది. లేకపోతే ఆ బావి పని పూర్తి చేసుకు వచ్చేవాణ్ణి" అన్నాడు. అందుకు పరంధామయ్య, "అలాగా? మరి ఆ కొరత కూడా ఎందుకు? మా గ్రామంలో ఒక 30 అడుగుల లోతు తవ్విస్తే నీరు పడుతుందని చెబుతూ ఉంటారు. వెళ్ళి ఆ బావి పని కూడా పూర్తి చేసుకురా" అంటూ అందుకు కావలసిన డబ్బిచ్చి పోలయ్యను పంపాడు. 2 వారాల తర్వాత పోలయ్య బిక్కమొహంతో తిరిగి వచ్చి, "బాబూ, మీరు చెప్పినట్టే 30 అడుగుల లోతు తవ్వించాను. కొద్దిపాటి ఊట తప్ప చిన్న జల అంటూ పడలేదు" అన్నాడు. జరిగిందానికి పరంధామయ్య కొద్దిగా నిరుత్సాహపడ్డా పోలయ్యతో, "మరేం పర్వాలేదు. ఈసారి 40 అడుగులు తవ్వించు, తప్పక నీళ్లు పడతాయి" అంటూ మళ్ళీ డబ్బిచ్చి పంపాడు. ఈసారి కూడా పోలయ్య నీళ్లు పడలేదనే కబురే పట్టుకొచ్చాడు. పరంధామయ్యలో పట్టుదల పెరిగింది. "సరే పోలయ్య, ఏమైతే అదే అవుతుంది. ఈసారి 50 అడుగులకు తవ్వించు. డబ్బుకు వెనకాడేది లేదు" అని మరికొంత డబ్బిచ్చి పోలయ్యను పంపించాడు. 4 వారాలు గడిచాక పోలయ్య తిరిగి వచ్చి 50 అడుగులు తవ్వించినా నీరు పడలేదని పరంధామయ్యకు చెప్పాడు. ఈసారి పరంధామయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన భార్య శాంతమ్మకు ఇదంతా నమ్మశక్యంగా కనబడకపోవడంతో, "ఈ పోలయ్య అక్కడ ఏం నిర్వాకం చేస్తున్నాడో ఏమో, డబ్బు మాత్రం మంచినీళ్ళలా ఖర్చవుతున్నది. బావిలో మాత్రం నీటి చుక్క పడలేదన్న వార్తే మిగిలింది. నా మాట విని కాస్త తీరిక చేసుకుని పల్లెకు వెళ్ళిరండి" అని భర్తకు సలహా ఇచ్చింది. పరంధామయ్య కచేరీకి ఒకరోజు సెలవు పెట్టి పోలయ్యతో పాటు పల్లెకు బయలుదేరాడు. తీరా పొలంలోకి వెళ్ళి చూశాక తనకు మతిపోయినంత పనయింది. పొలంలో 30 అడుగులదొకటి, 40 అడుగులదొకటి, 50 అడుగులదొకటి 3 బావులు తవ్వించి ఉన్నాయి. పరంధామయ్య పోలయ్యను గట్టిగా చీవాట్లు పెట్టి ప్రయోజనం లేదని భావించి, "పోలయ్యా, నువ్వు పెద్ద పొరపాటు చేశావురా. మొదట తవ్వించిన 30 అడుగుల బావినే మరొక 20 అడుగులు తవ్వించి ఉన్నా నిక్షేపంలా నీళ్లు పడి ఉండేవి కదా. డబ్బుకు డబ్బు వృధా అవడమే గాక యువతల పొలమంతా గుంటలమయమైపోయింది" అన్నాడు. ఇంత జరిగాక పోలయ్యకు తను చేసిన తప్పేమిటో అర్థమై
కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ పరంధామయ్య పాదాలు తాకబోయాడు. పరంధామయ్య అతన్ని వారించి, జరిగిపోయిన దాన్ని గురించి బాధపడకు పోలయ్యా. తక్కిన బావులు పూడ్పించి ఒక బావిని మాత్రం మరికొంత లోతుగా తవ్వించు. తప్పక నీళ్లు పడతాయి. నాకు ఒకరోజు సెలవే దొరికింది. రేపు కచేరీకి వెళ్ళాలి అని చెప్పి పోలయ్యకు కొంత డబ్బిచ్చి ఇల్లు చేరాక భార్యకు జరిగినదంతా చెప్పాడు. ఈసారి పోలయ్య నెల రోజులకు గాని తిరిగి రాలేదు. బావిలో నీరు పడ్డదన్న వార్త సంతోషంగా మోసుకొచ్చాడు. పరంధామయ్య కూడా సంతోషించి, అలాగా, ఎన్నడుగుల్లోతు తవ్వితే పడింది అని ఆత్రంగా అడిగాడు. అందుకు పోలయ్య 60 అడుగులకు. ఎలా అయితేనేం మన పొలంలో బావి నీళ్లు సాధించాం అన్నాడు పొంగిపోతూ. పరంధామయ్య మిగిలినదంటూ పోలయ్య తెచ్చి ఇచ్చిన డబ్బు లెక్క చూసి, 2 బావులు పూడ్పించడానికి, మరొక బావిని మరికాస్త తవ్వించడానికి హెచ్చుగానే ఖర్చయిందే. ఇంతకు ఏ బావులు పూడ్పించావు, ఏది తవ్వించావు అని అడిగాడు. దానికి పోలయ్య వినయంగా, మనం మొదట తవ్వించిన 30 అడుగుల బావినే మరొక 30 అడుగులు తవ్వించాను బాబుగారు. తర్వాత తవ్వించిన 2 బావుల్ని పూడ్పించాను అన్నాడు. ఈ జవాబు విని పరంధామయ్య నివ్వెరపోయి, 50 అడుగులు తవ్వించిన బావిని మరొక 10 అడుగులు తవ్వి ఉంటే నీరు పడేది కదరా. నీది చాలా గొప్ప నిర్వాకం. ఎంత మందమతివిరా పోలయ్య అన్నాడు. అప్పటి వరకు అంతా మౌనంగా వింటున్న శాంతమ్మ కల్పించుకుని, వాడి మందమతి బుద్ధి, నిర్వాకం సంగతి అలా ఉంచుదాం. మీ సంగతేమిటి? వాడు బావి తవ్వించే విషయంలో 2 సార్లు పొరబాట్లు చేశాడని తెలిసి మీరు చేయవలసిందేమిటో వాడికి వివరంగా చెప్పారా? లేదు. కనుక అనవసరంగా జరిగిన డబ్బు ఖర్చుకు ప్రధాన బాధ్యత మీదే. ఏమంటారు అని అడిగింది. ఏమో, నువ్వు అన్నదే నిజమేమో అంటూ పరంధామయ్య పోలయ్య ఇచ్చిన డబ్బును మరొకసారి లెక్కబెట్టుకున్నాడు. ఇదండి పోలయ్య నిర్వాకం కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.